హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే మూవీ ది ఇల్యూషనిస్ట్. ఈ మూవీ 2006లో హాలీవుడ్లో రిలీజ్ అయింది. స్టోరీ లైన్ ఏంటంటే, ఒక సాదాసీదా మెజిషియన్ వాళ్ళ కంట్రీకి కాబోయే యువరాణితో లవ్లో పడతాడు. కానీ వాళ్ళ ప్రేమని ఎవరూ యాక్సెప్ట్ చేయరు. అయితే మరి అతని లవ్ సక్సెస్ అయిందా లేక ఫెయిల్ అయిందా అన్నదే స్టోరీ. లవ్ స్టోరీ అన్నా కదా అని ఇందులో ఎలాంటి ట్విస్టులు ఉండవు అనుకోకండి. అది లేకుండా నేను మూవీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంచి ట్విస్టులు ఉంటాయి మూవీలో. సో మరి ఆ ట్విస్ట్లు ఏంటి, మెజిషియన్ తన మ్యాజిక్తో ఎలాంటి ట్విస్ట్లు క్రియేట్ చేశాడు, ఇవన్నీ మనం ఇవాళ మూవీ స్టోరీలో చూద్దాం. ఓపెనింగ్ సీన్లో ఈ కథలో హీరో ఐజెన్హైమ్ ఒక స్టేజ్పై కుర్చీలో కూర్చొని ఏదో ఒక మ్యాజిక్ ట్రిక్ పెర్ఫామ్ చేస్తున్నట్టుగా మనకు చూపిస్తారు. థియేటర్లో ఉన్న ఆడియన్స్ అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా ఐజెన్హైమ్ చేస్తున్న ట్రిక్ని వీక్షిస్తూ ఉంటారు. అయితే ఆ థియేటర్లో ఆడియన్స్తో పాటు పోలీసులు కూడా భారీగానే ఉంటారు. ఐజెన్హైమ్ పక్కన సంథింగ్ గాలిలాగా ఏదో ఒక ఆకారం ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ ఆకారం చూస్తున్న ఆడియన్స్లో ఒక లేడీ లేచి, ఆ ఆకారం ఆమె, నాకు తెలుసు, ఆమె మనకేదో చెప్పాలనుకుంటుంది అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడున్న పోలీసులందరూ వచ్చి క్రౌడ్ని కంట్రోల్ చేస్తారు. పోలీస్ ఆఫీసర్ ఉల్ఫ్ స్టేజ్ ఎక్కి పబ్లిక్ని తప్పుదోవ పట్టించినందుకు, యువరాజుని ధిక్కరించినందుకు రాజుగారి ఆజ్ఞ మేరకు ఈ మెజిషియన్ ఐజెన్హైమ్ని అరెస్ట్ చేస్తున్నాం అని పోలీస్ ఆఫీసర్ ఉల్ఫ్ చెప్తాడు. అయితే అక్కడున్న ఆడియన్స్ అందరూ పోలీసుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు. కట్ చేస్తే పోలీస్ ఆఫీసర్ ఉల్ఫ్ ఆ సిటీ యువరాజు లియో దగ్గరికి వస్తాడు. వాడు మళ్ళీ ఆ మ్యాజిక్ ట్రిక్ని పెర్ఫామ్ చేశాడా అని లియో అడుగుతాడు. చేశాడని ఉల్ఫ్ చెప్తాడు. వాడు ఆ ట్రిక్ ఎలా చేశాడో తెలిసిందా అని లియో అడుగుతాడు. లేదు, తెలియలేదు అని పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. వాడిని ఎలాగైనా ఆపేయాలి, మీ స్టైల్లో వాడికి కోటింగ్ ఇవ్వండి. వాడి పాస్ట్లో ఏదో ఒక తప్పు చేసే ఉంటాడు కదా, ఏదో ఒకటి తెలుసుకుని వాడిని అరెస్ట్ చేయండి అని లియో చెప్తాడు. అప్పుడు పోలీస్ ఆఫీసర్ ఉల్ఫ్ ఐజెన్హైమ్ గతం గురించి చెప్తుంటాడు. అలా కథ పాస్ట్లోకి వెళ్తుంది. మాకు వాడు గతం మొత్తం తెలుసు. చిన్నప్పుడు వాడు కార్పెంటర్గా వర్క్ చేసేవాడు. ఒకరోజు వాడు ఎక్కడికో వెళ్తుండగా దారి మధ్యలో ఒక మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు కింద ఒక ముసలతను ఐజెన్హైమ్కి కనిపించారు. ఆ మనిషి సాధారణమైన వ్యక్తి కాదంట, అతనికి ఏవో మ్యాజికల్ పవర్స్ ఉన్నాయంట. అతను ఆ మ్యాజికల్ పవర్స్ని ఐజెన్హైమ్కి ఇచ్చాడంట. తర్వాత అతను అండ్ అలాగే ఆ మర్రి చెట్టు రెండు అక్కడి నుంచి మాయమైపోయాయంట. ఇవన్నీ ఐజెన్హైమ్ గురించి తెలుసున్న వాళ్ళు అడిగితే మాకు తెలిసిన విషయం. ఇదంతా వినడానికి మనకి ఒక కథలాగా ఉన్నా ఎవరికి తెలుసు ఏది నిజమో అని పోలీస్ ఆఫీసర్ ఉల్ఫ్ చెప్తుంటాడు. అయితే అప్పటి నుంచి ఐజెన్హైమ్ మ్యాజిక్ ట్రిక్స్ని చేయడం స్టార్ట్ చేశాడు. జనాలు అతన్ని చూసి వాడి దగ్గర ఏవో పవర్స్ ఉన్నాయని అనుకునేవాళ్ళు. అలాంటి టైంలోనే ఆమె ఐజెన్హైమ్ని అనుకోకుండా కలిసింది. ఐజెన్హైమ్ చేసే మ్యాజిక్ ట్రిక్స్ చూసి ఆమె ఐజెన్హైమ్కి బాగా అట్రాక్ట్ అయింది. కొద్ది రోజులకే అది ప్రేమగా మారింది. ఆమె రాజకుటుంబానికి చెందడంతో ఆమెని ఐజెన్హైమ్కి ఎంత దూరంగా ఉంచాలని చూసినా వాళ్ళిద్దరూ ఎవరికీ తెలియకుండా ఏదో ఒక చోట కలుసుకునేవారు. నీకు మ్యాజిక్ బాగా వచ్చు కదా, నన్ను మాయం చేసి నీతో పాటు ఎక్కడికైనా తీసుకుపో, నేను వదిలి ఉండలేను అని ఐజెన్హైమ్ గర్ల్ ఫ్రెండ్ సోఫీ అంటుంది. ఏదో ఒక రోజు అదే పని చేస్తాను అని ఐజెన్హైమ్ అంటాడు. వాళ్ళిద్దరి ప్రేమ గుర్తుగా సోఫీకి ఒక లాకెట్ తయారు చేసి ఇస్తాడు ఐజెన్హైమ్. ఒకరోజు వీళ్ళిద్దరూ సోఫీ మనుషులకి దొరికిపోతారు. దాంతో సోఫీని వాళ్ళు తీసుకుపోయి మళ్ళీ ఆమె జోలికి వస్తే నిన్ను నీ ఫ్యామిలీని అరెస్ట్ చేస్తాం అని ఐజెన్హైమ్కి వార్నింగ్ ఇచ్చారు. అలా వాళ్ళిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఐజెన్హైమ్ ఎక్కడికి వెళ్ళాడో ఏం చేశాడో ఎవరికీ తెలియదు. కానీ అతను ప్రపంచమంతా తిరిగి మ్యాజిక్ ట్రిక్స్ పెర్ఫామ్ చేస్తూ ఉన్నాడని తెలిసింది. అలా వెళ్ళిపోయిన ఐజెన్హైమ్ 15 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ ఊరు వియన్నాకి ఎంట్రీ ఇచ్చాడు అని పోలీస్ ఆఫీసర్ ఉల్ఫ్ చెప్తుంటాడు. వియన్నాలోని ఒక థియేటర్లో ఐజెన్హైమ్ తన మ్యాజిక్ ట్రిక్స్ని పెర్ఫామ్ చేస్తాడు. చేతిలో ఉన్న గ్లౌస్ తీసి గాల్లో ఎగరవేసి వాటిని కాకుల్లాగా మారుస్తాడు. తర్వాత ఆడియన్స్లో ఉన్న ఒక లేడీ దగ్గరికి వెళ్ళి ఆమె కర్చీఫ్ తీసుకొని తన దగ్గర ఉన్న బాక్స్లో పెట్టి ఆ బాక్స్ని ఆమె దగ్గరే ఉంచమంటాడు. తర్వాత స్టేజ్ ఎక్కి అక్కడున్న ఒక ఖాళీ కుండీని అందరికీ చూపించి తర్వాత తన దగ్గర ఉన్న ఒక ఆరెంజ్ని కట్ చేసి అందులో ఉన్న సీడ్ని తీసి ఆ ఖాళీ కుండీలో వేస్తాడు. తర్వాత ఏదో మంత్రాలు వేస్తున్నట్టుగా చేతులను అటు ఇటు కదుపుతూ ఆ కుండీపై ఉంచితే కాసేపటికి ఆ కుండీ అంతా మట్టితో ఫిల్ అయిపోతుంది. ఆ కుండీలో వేసిన సీడ్ మొక్క అవుతుంది. ఆ మొక్కకి ఆరెంజెస్ కూడా వస్తాయి. ఆ ఆరెంజెస్ ఒరిజినలే అని ఆడియన్స్కి చూపిస్తాడు. అవును మేడం, ఇందాక మీకు ఇచ్చిన బాక్స్లో మీ హ్యాండ్ కర్చీఫ్ ఉందా అని ఐజెన్హైమ్ అడుగుతాడు. ఆబ్వియస్లీ ఆ కర్చీఫ్ ఆ బాక్స్లో ఉండదు. అప్పుడే ఆ కర్చీఫ్ని 2 బటర్ఫ్లైస్ మోసుకొస్తూ స్టేజ్ పైకి తీసుకువస్తాయి. అది చూసిన ఆడియన్స్ అందరూ స్టన్ అయిపోయి క్లాప్స్ కొడతారు. ఆ ఆడియన్స్లో పోలీస్ ఆఫీసర్ ఉల్ఫ్ కూడా ఉంటాడు. అతనికి ఆ ట్రిక్ బాగా నచ్చేస్తుంది. నీ మ్యాజిక్ ట్రిక్స్ ఇక్కడ జనాలకి బాగా నచ్చేసాయి, అందుకే నీ గురించి పేపర్లో ఆర్టికల్ కూడా రాశారు. రేపటి నుంచి మన షోస్ అన్నీ హౌస్ఫుల్స్ అయిపోతాయి, మనకి డబ్బే డబ్బు అని ఐజెన్హైమ్ మేనేజర్ ఐజెన్హైమ్తో అంటాడు. ఐజెన్హైమ్ నెక్స్ట్ పెర్ఫామ్ చేసే షోకి ముందుగా పోలీస్ ఆఫీసర్ ఉల్ఫ్ అండ్ అతని టీం వచ్చి అక్కడంతా చెక్ చేస్తారు. ఏం చేస్తున్నారు, ఎందుకీ చెకింగ్ అని ఐజెన్హైమ్ అడగ్గా, నెక్స్ట్ జరగబోయే మీ షోకి ఈ కంట్రీ యువరాజు లియో అతనికి కాబోయే వైఫ్తో అటెండ్ అవ్వబోతున్నాడు, అందుకే సెక్యూరిటీ పర్పసెస్ కోసం ఇక్కడంతా చెకింగ్ చేస్తున్నాం
భయపడాల్సిన పని లేదు. మీ ఐటమ్స్ ఏవి మేము చెక్ చెయ్యం. నిన్న మీ మ్యాజిక్ ట్రిక్స్ చూశాను. ఆ ఆరెంజ్ ట్రీ అండ్ ఆ బటర్ఫ్లై కర్చీఫ్ ట్రిక్ అయితే అల్టిమేట్గా ఉంది. ఎలా చేశారు అలా అని పోలీస్ ఆఫీసర్ ఉల్ఫ్ అడుగుతాడు. సీక్రెట్ చెప్పేస్తే అది మ్యాజిక్ ఎందుకు అవుద్ది? అయినా మీరు అడిగారు కాబట్టి చిన్న బెట్ వేద్దాం. నేను వెనక్కి తిరిగి ఉంటా. ఈ బాల్ని మీ రెడ్డి చేతిలో ఏదో ఒక చేతిలో పెట్టుకుని దాచుంచండి. తర్వాత ఆ బాల్ ఉన్న చేతిని మీ తల దగ్గర పెట్టుకోండి. నేను చెప్పాక ఆ చేయి దించేయండి. అప్పుడు నేను మీ వైపు తిరిగి ఆ బాల్ ఏ చేతిలో ఉందో చెప్తా. ఒకవేళ నేను రాంగ్ చెప్తే మీకు ఆ ఆరెంజ్ ట్రిక్ సీక్రెట్ చెప్తా, లేదంటే చెప్పను. ఓకేనా అని ఐజెన్హేమ్ అడుగుతాడు. అందుకు ఉల్ఫ్ ఓకే అంటాడు. ఐజెన్హేమ్ చెప్పినట్టే చేస్తాడు. తర్వాత ఐజెన్హేమ్ ఆ బాల్ ఏ చేతిలో ఉందో కరెక్ట్గా గెస్ చేస్తాడు. మీ మేనేజర్ పక్కనే ఉండి మీకు సిగ్నల్ ఇచ్చాడు కదా అని ఉల్ఫ్ అడుగుతాడు. కాదు, మీ హ్యాండ్ ఎప్పుడైతే మీ తల దగ్గరికి రైస్ చేశారో అప్పుడు హ్యాండ్ దగ్గర ఉన్న బ్లడ్ కిందకి వస్తుంది. దాంతో మీ హ్యాండ్ వైట్గా కనిపిస్తుంది. అది సీక్రెట్ అని ఐజెన్హేమ్ చెప్తాడు. సూపర్, మీ ట్రిక్స్ అన్నీ అదిరిపోతున్నాయి అని ఉల్ఫ్ అంటాడు. తర్వాత కాసేపటికి షో స్టార్ట్ అవుతుంది. యువరాజ్ లియో అండ్ అతను కాబోయే వైఫ్ ఆ షోకి వస్తారు. మీలో చావంటే భయం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఒకసారి ఈ స్టేజ్ ఎక్కి నా మ్యాజిక్ ట్రిక్లో పార్టిసిపేట్ చేయండి. కంగారు పడాల్సిన అవసరం లేదు, మీకేం కాదు అని ఐజెన్హేమ్ అంటాడు. కానీ ఎవరూ ముందుకు రారు. అప్పుడు యువరాజ్ లియో పైకి లేచి నుంచుంటాడు. నేను కాదు, నాకు కాబోయే వైఫ్ వస్తుంది అని అంటాడు. ఆమె ఆ స్టేజ్ ఎక్కుతుంది. అప్పుడే స్టేజ్ పైకి ఒక మిర్రర్ తీసుకువస్తారు. ఐజెన్హేమ్ ఆమెను చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే యువరాజ్ లియోకి కాబోయే వైఫ్ ఎవరో కాదు, 15 ఏళ్ల క్రితం తన లవర్ సోఫీనే. సోఫీ కూడా ఐజెన్హేమ్ని గుర్తుపడుతుంది. తర్వాత సోఫీని ఆ అద్దానికి ఎదురుగా నించోబెట్టి ఆమెని రౌండ్గా తిరగమంటాడు. ఆమె అలాగే చేస్తుంది. అండ్ అద్దంలో ఆమె రిఫ్లెక్షన్ కూడా సేమ్ రౌండ్గా తిరిగినట్టుగా కనిపిస్తుంది. తర్వాత ఆమెని అందరికీ దండం పెట్టమంటాడు. సోఫీ అలాగే చేస్తుంది. కానీ అద్దంలో ఉన్న ఆమె రిఫ్లెక్షన్ అలా చేయదు. అది చూసి అందరూ షాక్ అవుతారు. వెంటనే అద్దంలో ఇంకో లేడీ రిఫ్లెక్షన్ వచ్చి అందులో కనిపిస్తున్న సోఫీని కత్తితో నరికేస్తుంది. సోఫీ రిఫ్లెక్షన్ కింద పడిపోతుంది. అది చూసి బయట ఉన్న సోఫీతో పాటు అందరూ భయపడతారు. వెంటనే ఐజెన్హేమ్ ఆ అద్దంలో చనిపోయిన సోఫీ రిఫ్లెక్షన్ ఆత్మని అక్కడి నుంచి బయటికి పంపినట్టుగా చేస్తాడు. అదే మ్యాజిక్ ట్రిక్. వారిని ఎలా చేసాడు ఈ ట్రిక్ అని అందరూ తలగొక్కుంటారు. తర్వాత క్లాప్స్ కొడతారు. ఈ ట్రిక్కి యువరాజ్ లియో ఇంప్రెస్ అవ్వడంతో ఐజెన్హేమ్ని పిలిపించి అభినందిస్తాడు. మీ మ్యాజిక్ ట్రిక్ చూశాక మా వాళ్ళందరూ డిబేట్ పెట్టుకుంటున్నారు ఆ ట్రిక్ ఎలా చేశారని. మా సోఫీ అయితే ఇంకా ఆ షాక్లోనే ఉంది. మా వాడు ఒకడు మీకు ఏవో సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయి అంటున్నాడు. ఆ ట్రిక్ ఎలా చేశారో నేను గెస్ చేయొచ్చా అని లియో అడుగుతాడు. తప్పకుండా గెస్ చేసి చెప్పండి అని ఐజెన్హేమ్ అంటాడు. నీ అసిస్టెంట్స్ ఇద్దరు ఆ అద్దం వెనక ఉన్నారు. తర్వాత మిర్రర్ని ఆపోజిట్ డైరెక్షన్లో ప్లేస్ చేసి వాళ్ళని మాయం చేశారు, అవునా అని లియో అడుగుతాడు. అలా కూడా చేయొచ్చు, కానీ నేను అలా చేయలేదు అని ఐజెన్హేమ్ అంటాడు. అంతా గెస్ చేశా, కానీ లాస్ట్లో ఆ ఆత్మ ట్రిక్ ఎలా చేశారన్నది గెస్ చేయలేకపోతున్నా. ఎనీవేస్, మీరు నెక్స్ట్ టైం మా ప్లేస్కి వచ్చి మా కోసం ఒక కొత్త ట్రిక్ని పెర్ఫామ్ చేయాలి. అక్కడ చాలామంది నాకులాగే తెలివైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు మీ మ్యాజిక్ ట్రిక్ సీక్రెట్స్ని కనిపెట్టేయచ్చు కూడా అని లియో అంటాడు. అలా అయితే నేను ఈసారి కొత్త ట్రిక్తో వస్తాను. మేబీ ఈసారి మిమ్మల్ని మాయం చేస్తాను అని ఐజెన్హేమ్ అంటాడు. వాళ్ళు వెళ్ళాక తన మేనేజర్ మాట్లాడుతూ, ఈ దెబ్బకి మనం కోటీశ్వరులు అయిపోతామేమో. సోఫీతో ఆ ట్రిక్ ఏంట్రా బాబు, మెంటల్ వచ్చేసింది అని అతను అంటాడు. అవును, ఆ సోఫీ అంత హ్యాపీగా ఉన్నట్లేదేంటి అని ఐజెన్హేమ్ అడుగుతాడు. ఎలా ఉంటుంది, ఆ యువరాజ్ లియో కోపిస్టోడంట. ఇదివరకే వాడు ఒక అమ్మాయిని చంపేశాడని బయట టాక్. అలాంటి వాడిని ఆమె పెళ్లి చేసుకోబోతుంటే ఇంకేం హ్యాపీగా ఉంటుంది అని మేనేజర్ అంటాడు. నెక్స్ట్ రోజు ఐజెన్హేమ్కి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ పంపించింది సోఫీనే. సోఫీ ఐజెన్హేమ్ని సీక్రెట్గా కలుస్తుంది. ఎన్నాళ్ళు అక్కడికి వెళ్ళిపోయావు, మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చావు అని సోఫీ అడుగుతుంది. బ్రతకాలి కదా, అందుకే ఈ మ్యాజిక్ ట్రిక్స్ నేర్చుకుంటూ ఊరూరు తిరుగుతూ షోస్ చేసుకుంటూ ఉన్నా. అలా మళ్ళీ ఈ ఊరు వచ్చానంతే. అవును, ఆ లియోతో నీ పెళ్ళంట, కంగ్రాట్స్ అని ఐజెన్హేమ్ అంటాడు. పెళ్ళి జరగాలి కదా, అప్పుడు చూద్దాం. నాకేం ఇష్టం లేదు, ఫ్యామిలీ కోసం ఒప్పుకోవాల్సి వచ్చింది. నువ్వు చాలా లక్కీ తెలుసా, ఏ బాధ లేకుండా ఊర్లు తిరుగుతున్నావు. నన్ను చూడు, చిన్నప్పటి నుంచి అదే ప్యాలెస్, అదే మనుషులు, సరదాగా బయటికి తిరగడానికి కూడా లేదు. నా సేఫ్టీ కోసం ఎవరో ఒకరు నన్ను ఫాలో అవుతూనే ఉంటారు. అందుకే ఎవరికీ తెలియకూడదని నేను ఇలా సీక్రెట్గా కలిసా అని సోఫీ అంటుంది. సరే, మళ్ళీ కలుద్దాం అని చెప్పి ఐజెన్హేమ్ వెళ్ళిపోతాడు. ఐజెన్హేమ్ ఇదివరకు ఇచ్చిన లాకెట్ సోఫీ మెడలోనే ఉంటుంది. అంటే ఆమె ఇంకా ఐజెన్హేమ్ని ఇష్టపడుతూనే ఉందన్నమాట. సోఫీ అండ్ ఐజెన్హేమ్ సీక్రెట్గా ఒక హార్స్ క్యారేజ్లో మీట్ అయ్యారన్న విషయం పోలీస్ ఆఫీసర్ ఉల్ఫ్కి తెలుస్తుంది. ఈ మెజిషియన్కి ఆమెతో ఏం పని, వెళ్ళి ఆడిని అడుగుదాం అని చెప్పి ఉల్ఫ్ ఐజెన్హేమ్ని కలుసుకొని ఆ మీటింగ్ గురించి అడుగుతాడు. సోఫీ నా చిన్నప్పుడు ఫ్రెండ్, చాలా ఏళ్ళ తర్వాత మేము ఇప్పుడే కలిసాం, అందులో ప్రాబ్లం ఏంటి అని ఐజెన్హేమ్ అడుగుతాడు. నాకు ప్రాబ్లం ఏం లేదు, కానీ బయట మిమ్మల్ని చూస్తున్న జనాలకి అవేం తెలియదు కదా, ఏవేవో అనుకుంటారు. అది యువరాజ్ లియోకి నచ్చదు.
మీకు అర్థమవుతుంది అనుకుంటా నేనేం చెప్తున్నాను అని ఉల్ఫ్ అంటాడు. మీరు పబ్లిక్ సర్వెంటా లేదా ఆ యువరాజ్ లియో సర్వెంటా? నేను విన్నాను త్వరలో మీరు చీఫ్ పోలీస్ ఆఫీసర్గా ప్రమోషన్ తీసుకుంటున్నారంట కదా, ఆయన వల్లేనా? అందుకేనా మీరు ఆయనకి సెక్యూరిటీ గార్డ్గా డ్యూటీ చేస్తున్నారు అని ఐజెన్హేమ్ అడుగుతాడు. అది నిజమే అనుకో, కానీ నేను నీ మంచిగా చెప్తున్నా, పెద్దవాళ్ళతో పెట్టుకోకు, వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు, నీ మ్యాజిక్ ట్రిక్స్ వాళ్ళ దగ్గర వర్కౌట్ అవ్వవు అని ఉల్ఫ్ చెప్తాడు. నెక్స్ట్ సీన్లో లియో పిలవడంతో ఐజెన్హేమ్ లియో క్యాజిల్ దగ్గర మ్యాజిక్ ట్రిక్ పెర్ఫామ్ చేయడానికి వస్తాడు. ఐజెన్హేమ్ ముందుగా లియో వాళ్ళ నాన్న అంటే ఆ కంట్రీ రాజుగారి ఫోటో గీస్తాడు, అది కూడా చేతిలో ఎలాంటి బ్రష్ లేకుండా. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. కానీ ఆ లియో మాత్రం ఐజెన్హేమ్ సీక్రెట్గా అతని చేతుల దగ్గర ఉన్న కోట్లో ఏదో స్ప్రే ఉందని, దాంతోనే అక్కడ స్ప్రే చేశాడని ఐజెన్హేమ్ చేతుల దగ్గర అబ్జర్వ్ చేస్తాడు. కానీ వాడికి ఏం దొరకదు. మ్యాజిక్ ట్రిక్ని ఎంజాయ్ చేయాలి తప్ప ఎలా చేశాడో కనిపెట్టడంతో మనమేమీ తెలివైన వాళ్ళు అయిపోం అని సోఫీ అంటుంది. సర్లే, ఇలాంటి ట్రిక్స్ కామనే, ఎందుకంటే అవన్నీ అతని వస్తువులు కాబట్టి. నీ వస్తువులు వాడకుండా ఏదైనా మ్యాజిక్ ట్రిక్ పెర్ఫామ్ చేయగలవా అని లియో అడుగుతాడు. సరే అయితే, మీ కత్తి చాలా బాగుంది, ఒకసారి నాకు ఇస్తారా అని ఐజెన్హేమ్ అడుగుతాడు. లియో తన కత్తిని ఇస్తాడు. ఐజెన్హేమ్ ఆ కత్తిని నేలపై పెట్టి, అర్హత ఉన్నవాళ్ళు మాత్రమే ఈ కత్తిని పైకి ఎత్తగలరు, కావాలంటే మీలో ఎవరైనా ట్రై చేసుకోవచ్చు అని చెప్తాడు. ఒక ఇద్దరు వచ్చి ఆ కత్తిని పైకి ఎత్తడానికి ట్రై చేస్తారు, కానీ వర్కౌట్ అవ్వదు. ఆ కత్తి మీకు మాత్రమే సొంతం అని లియోకి చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకే అంటారు, రాజు కత్తి కోసం వెతకడు, కత్తే రాజును వెతుక్కుంటూ వస్తుందని. ఎవడు పడితే వాడు ట్రై చేస్తే ఇలాగా ఉంటుంది అని చెప్పి లియో ఆ కత్తిని ఎత్తుతాడు. కానీ అది రాదు. దాంతో లియో కంగారు పడతాడు, అనవసరంగా ఎక్కువ వాగేశానా అని. వెంటనే ఐజెన్హేమ్ వంక చూస్తాడు. ట్రై చేయండి పర్లేదు అన్నట్టుగా ఐజెన్హేమ్ సైగ చేస్తాడు. దానికి లియోకి ఇంకా మంటెక్కుద్ది. లియో బాగా ట్రై చేస్తాడు. అక్కడున్న వాళ్ళందరూ నవ్వుకుంటారు. అది చూసి ఐజెన్హేమ్ సర్లే వదిలేద్దాం అనుకున్నప్పుడు మాత్రమే ఆ కత్తిని లియో ఎత్తుతాడు. దాంతో అందరూ క్లాప్స్ కొడతారు. ఈ మ్యాజిక్ ట్రిక్స్ ఇక్కడతో చాలు, మనకి వేరే పనులు ఉన్నాయి, అవి చూద్దాం అని చెప్పి ఆ ప్రోగ్రామ్ని ఆపేయమంటాడు లియో. అదంతా ఉల్ఫ్ చూస్తుంటాడు. తర్వాత లియో ఉల్ఫ్తో మాట్లాడుతూ, ఈ ఐజెన్హేమ్ గారిని ఎలాగైనా మూసేయండి, రాజుగారు కత్తిని ఎత్తలేకపోయారు, కత్తి లాంటి యువరాన్ని ఎత్తుతారని జనాలతో పాటు ఆ మూవీ ముచ్చట్లు సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నవ్వుకుంటున్నారు. వాళ్ళ నవ్వులు మీకు వినిపిస్తున్నాయా? వాడు నన్ను మాయం చేస్తా అన్నాడు కదా, అసలు వాడికి షోయే లేకుండా చేయండి అని చెప్పి లియో ఉల్ఫ్కి చెప్తాడు. సోఫీ కూడా ఐజెన్హేమ్ని తిడుతుంది. అనవసరంగా లియోని ఇబ్బంది పెట్టావు, వాడి ఈగోని హర్ట్ చేసావు అని చెప్తుంది. ఆ రోజు అర్ధరాత్రి సోఫీ రహస్యంగా ఐజెన్హేమ్ని కలుసుకొని అతన్ని ఆ ఊరు వదిలి వెళ్ళిపోమని చెప్తుంది. నేనెందుకు వెళ్ళాలి, నాకేం జరిగితే నీకెందుకు అని ఐజెన్హేమ్ అంటాడు. ఎందుకంటే నేను ఇంకా నేను లవ్ చేస్తున్నా కాబట్టి అని సోఫీ అంటుంది. తర్వాత వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. నాకు లియోని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, నెక్స్ట్ వీక్ నన్ను అతను వేరే ఊరు తీసుకువెళ్ళిపోతున్నాడు, బహుశా ఆ తర్వాత నేను ఇంక నిన్ను కలవకపోవచ్చు, అతి త్వరలో లియో రాజు అవ్వబోతున్నాడు, వాళ్ళ ఫాదర్కి ఇష్టమున్నా లేకపోయినా అని సోఫీ అంటుంది. అయితే లియోని వదిలేసి వచ్చేసేయ్ అని ఐజెన్హేమ్ అంటాడు. అదంత ఈజీ కాదు, ఆ లియో నన్ను వదలడు, నేను ఎక్కడ దాకున్నా వెతికి మరీ నన్ను పెళ్లి చేసుకుంటాడు, నాపై ఇష్టం ఉండి కాదు, నా వల్ల అతనికి ఇంకో దేశంతో ఫ్రెండ్షిప్ కుదురుతుంది, ఆ దేశంతో ఫ్రెండ్షిప్ అతనికి చాలా అవసరం, అందుకే అతను నన్ను పెళ్లి చేసుకునేది, నేను బ్రతికున్నంత వరకు వాడు నన్ను వదలడు అని సోఫీ అంటుంది. అదంతా నేను చూసుకుంటా, నేను కాపాడతాను, నాతో వచ్చేస్తావా అని ఐజెన్హేమ్ అడుగుతాడు. నీ మీద నమ్మకం ఉంది, తప్పకుండా వస్తాను అని సోఫీ అంటుంది. నెక్స్ట్ రోజు ఐజెన్హేమ్ తన థియేటర్ దగ్గరికి వస్తే అక్కడ తన పోస్టర్స్ అన్నీ చిరిగిపోయి ఉంటాయి. మన షోని ఆపేయమని ఆ యువరాజ్ లియో చెప్పారంట, ఇప్పుడు హ్యాపీ అయినా నీకు, బోలెడన్ని ఆశలు పెట్టుకున్న ఈ షోస్ పైన అని మేనేజర్ అంటాడు. సరే, మన దగ్గర మనీ ఎంత ఉన్నాయి అని ఐజెన్హేమ్ అడుగుతాడు. కట్ చేస్తే ఐజెన్హేమ్ బ్యాంక్లో ఉన్న తన మనీ అంతా తీసుకుని ఒక బాక్స్లో పెట్టి అది సోఫీకి ఇస్తాడు. సోఫీ ఆ బాక్స్ తీసుకోవడం ఒక పోలీస్ ఆఫీసర్ అబ్జర్వ్ చేసి అది ఉల్ఫ్కి చెప్తాడు. ఆ బాక్స్లో ఏముంది అని ఉల్ఫ్ అడిగితే తనకు తెలియదని చెప్తాడు. తర్వాత ఉల్ఫ్ ఐజెన్హేమ్ని ఫాలో అవుతాడు. రైల్వే స్టేషన్ దగ్గర ఐజెన్హేమ్ ఎవరో ఒక ముసలాదంతో మాట్లాడుతుండడం ఉల్ఫ్ గమనిస్తాడు. వాళ్ళ మాటలు కొంతవరకే ఉల్ఫ్కి వినిపిస్తాయి. మీరు ఆమెతో పాటు ట్రావెల్ అవ్వండి, ఆమె దగ్గర మ్యాప్ ఉంది, తర్వాత నేను అక్కడికి వస్తాను అన్న మాటలు ఉల్ఫ్ వింటాడు. వాళ్ళ మాటలు బట్టి చూస్తే ఐజెన్హేమ్ అండ్ సోఫీ ఎక్కడికో పారిపోతున్నారని ఉల్ఫ్కి అర్థమవుతుంది. అదే విషయం లియోకి చెప్తే లియో షాక్ అవుతాడు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటా, నాకు వదిలే అని లియో అంటాడు. ఆ రోజు నైట్ లియో పిలవడంతో సోఫీ అతని క్యాజిల్కి వెళ్తుంది. లియో వాళ్ళ నాన్నని కలుసుకుని తర్వాత అక్కడికి వస్తాడు. లియో మందు తాగుతూ సోఫీ అండ్ ఐజెన్హేమ్ అఫైర్ గురించి ఆమెను అడుగుతాడు. సోఫీ షాక్ అవుతుంది, లియోకి అప్పుడే తెలిసిపోయిందని. అబ్బే, మా మధ్య అలాంటిదేమీ లేదే అని సోఫీ అంటుంది. ఇర్రేదోలా కనిపిస్తున్నానా? నేను ఈ కంట్రీకి కాబోయే రాజుని, నా కాబోయే భార్య ఏం చేస్తుందో కూడా తెలుసుకోలేననుకున్నావా? వాడితో పిల్లలను కానీ నా అకౌంట్లో వేసేద్దాం అనుకుంటున్నావా? బిల్ నాకు థ్రిల్ అడిగా అని లియో కోపంగా అరుస్తాడు.
ఇదిగో ఇలా మాట్లాడితే అసలు మాట్లాడినా. అవును, నువ్వంటే ఇష్టం లేదు, అసలు నేను పెళ్లి చేసుకోను అని సోఫీ అంటుంది. లియో సోఫీని కొడతాడు. కొట్టేంత వరకు వచ్చిందంటే నీతో మాటలు అనవసరం అని చెప్పి సోఫీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని చెప్పి లియో ఆమె వెనకాతలే వెళ్తాడు. వీళ్ళని అక్కడే ఉన్న లియో సెక్యూరిటీ గార్డ్ చూస్తాడు. లియో సోఫీ వెనకాతలు వెళ్ళిన కాసేపటికి స్పృహలో లేని సోఫీ ఒక గుర్రం మీద వెళ్ళడం ఆ సెక్యూరిటీ గార్డ్ గమనిస్తాడు. ఆమెకి ఏదో గాయమైందని అతనికి తెలుస్తుంది. ఇక్కడేమో సోఫీ తను పారిపోదాం అనుకున్నారు కదా, సో ఐజెన్హేమ్ సోఫీ కోసం ఎదురు చూస్తాడు. కానీ ఆమె రాదు. ఏమై ఉంటుందో ఏమో అని ఐజెన్హేమ్ కంగారు పడుతూ ఉంటాడు. నెక్స్ట్ రోజు సోఫీని తీసుకువెళ్ళిన గుర్రం తిరిగి లియో క్యాసిల్కి వచ్చేస్తుంది. దాని మెడ దగ్గర బ్లడ్ మార్క్స్ ఉంటాయి. అంటే ఆ బ్లడ్ సోఫీది. సో సోఫీ కోసం అందరూ వెతుకుతారు. ఐజెన్హేమ్ కూడా ఆమె కోసం వెతుకుతాడు. ఆమె ఒక నదిలో వీళ్ళకి కనిపిస్తుంది శవంగా. సోఫీని చూసిన ఐజెన్హేమ్ వెంటనే ఆమెని ఒడ్డుకి తీసుకువస్తాడు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలతో ఉండదు. ఐజెన్హేమ్ ఆమెను చూసి చాలా బాధపడతాడు. సోఫీ డెడ్ బాడీ దొరకడంతో పోలీస్ ఆఫీసర్ ఉల్ఫ్ అండ్ అతని టీం స్పాట్కు వచ్చి చెక్ చేస్తారు. ఈమె ఐజెన్హేమ్తో ట్రైన్లో వెళ్ళిపోయిందేమో అనుకున్నా అని ఉల్ఫ్ అంటాడు. లేదు సార్, మేము స్టేషన్ దగ్గర కాపలా కాసాం, అసలు ఐజెన్హేమ్ సోఫీ స్టేషన్కే రాలేదు అని ఆఫీసర్ చెప్తాడు. ఆమె మెడ దగ్గర షార్ప్ బ్లేడ్ గుచ్చుకోవడం వల్లే ఆమె చనిపోయింది, అంటే ఆమెను ఎవరో మర్డర్ చేశారు అని ఆ డాక్టర్ చెప్తాడు. ఉల్ఫ్ ఆమె డెడ్ బాడీని చెక్ చేస్తాడు. మీరు ఎన్నిసార్లు చెక్ చేసినా ఉపయోగం లేదు, ఇదేమి సర్కస్ షో కాదు, ఆమె చనిపోయింది అని ఆ డాక్టర్ చెప్తాడు. అవును, చెప్పడం మర్చిపోయా, ఆమె డ్రెస్ దగ్గర నాకు ఈ జెమ్ స్టోన్ కనిపించింది, మీకేమైనా ఉపయోగపడుతుందేమో చూడండి అని ఆ డాక్టర్ చెప్తారు. అప్పుడే ఐజెన్హేమ్ పోలీస్ ఆఫీసర్ ఉల్ఫ్ వాళ్ళ దగ్గరికి వచ్చి వాడే సోఫీని చంపేశాడు, నీకు తెలుసు కదా అని ఐజెన్హేమ్ అంటాడు. నాకేం తెలుసు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని ఉల్ఫ్ అడుగుతాడు. మీ యువరాజు లియోనే సోఫీని చంపింది, నువ్వు ఈ మర్డర్ని కవర్ చేయడానికి ఇక్కడికి వచ్చావు కదా, వదలను, ఎవరిని వదలను, మీ అందరి సంగతి తెలుస్తా, నేనేంటో నా రివెంజ్ ఏంటో చూపిస్తా అని ఐజెన్హేమ్ పోలీస్ ఆఫీసర్ ఉల్ఫ్తో సీరియస్గా మాట్లాడతాడు. ఒరే, నాకేం తెలియదు, అయినా మేము ఇంకా ఎంక్వైరీ స్టార్ట్ చేయలేదు, నీకు లియో అంటే పడదు కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు వాక్కు అని పోలీస్ ఆఫీసర్ ఉల్ఫ్ అంటాడు. నువ్వు వాడికి అమ్ముడుపోయావు, అది నాకు అర్థమవుతుందిలే అని చెప్పి ఐజెన్హేమ్ వెళ్ళిపోతాడు. తర్వాత పోలీస్ ఆఫీసర్ ఉల్ఫ్ లియో క్యాజిల్కి వెళ్తాడు. సోఫీని చివరిసారిగా ఆ హార్సెస్ ఉన్న స్టాల్ సైడ్ వెళ్ళడం చూశానని సెక్యూరిటీ గార్డ్ చెప్పడంతో ఉల్ఫ్ ఆ స్టాల్ సైడ్ వెళ్ళి వెతుకుతాడు. మనం ఇక్కడ సెర్చ్ చేయకూడదు సార్, ఎందుకంటే ఇది రాజుగారి కోట, ఇక్కడ మనకు పర్మిషన్ లేదు అని తన టీం మెంబర్ ఉల్ఫ్కి చెప్తాడు. ఆ విషయం నాకు తెలుసులే అని ఉల్ఫ్ అంటాడు. అక్కడున్న గడిలో ఉల్ఫ్కి ఏదో కనిపించినట్టుగా అవుతుంది. కానీ అప్పుడే లియో అక్కడికి వచ్చాడని తెలియడంతో ఉల్ఫ్ అక్కడ సరిగ్గా బతకడు. ఎంతవరకు వచ్చిందయ్యా మీ ఇన్వెస్టిగేషన్? ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక ఎవరో సోఫీని చంపేశారు, హంతకుడు ఎవరో కనుక్కోండి అని లియో చాలా కూల్గా పోలీస్ ఆఫీసర్ ఉల్ఫ్తో అంటాడు. వారం రోజుల తర్వాత పోలీసులు సోఫీ హత్య కేసులో ఎవరో ఒకరిని అరెస్ట్ చేసి వాడే హంతకుడని అందరికీ చెప్తారు. కానీ ఐజెన్హేమ్కి తెలుసు సోఫీని ఎవరు చంపారని. ఐజెన్హేమ్ పగతో రగిలిపోతూ ఉంటాడు. అలాగే ఐజెన్హేమ్ ఇవన్నీ నమ్మడని పోలీస్ ఆఫీసర్ ఉల్ఫ్కి తెలుసు కాబట్టి అతని మీద నిఘా ఉంచుతాడు. కొద్ది రోజుల తర్వాత ఐజెన్హేమ్ తన మ్యాజిక్ షోని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. తన పాత మేనేజర్ని తీసేసి అందరినీ కొత్త వాళ్ళని పెట్టుకుంటాడు. మ్యాజిక్ షోయే, కానీ ఒక కొత్త రకమైన షో అని పోలీస్ ఆఫీసర్ ఉల్ఫ్కి తెలుస్తుంది. షో స్టార్ట్ అవుతుంది. ఉల్ఫ్ తన టీంతో పాటు ఆ షోకు వస్తాడు. ఐజెన్హేమ్ స్టేజ్ పైన ఒక కుర్చీలో కూర్చొని పక్కనున్న టేబుల్ వైపు చేయి పెట్టి చేతితో ఏదో మంత్రాలు వేస్తాడు. అప్పుడు ఒక వ్యక్తి ఆత్మ అక్కడికి వస్తుంది. ఎవరెతను అని అందరూ అనుకుంటారు. నా పేరు ఫ్రాంక్లిన్ అని ఆ ఆత్మ చెప్తుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు, అసలు నువ్వు బ్రతికే ఉన్నావా అని ఆడియన్స్ అతన్ని క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తారు. అంతలో ఆ ఆత్మ మాయమైపోతుంది. వావ్, ఇది మ్యాజిక్ కాదు, ఇది రియల్, ఐజెన్హేమ్ నిజంగానే ఆత్మల్ని తీసుకొస్తున్నాడు అని జనాలు అనుకుంటారు. ఆత్మ లేదు, ఏం లేదు, ఇదంతా వాడు చేసే మ్యాజిక్కే, కాకపోతే నమ్మడానికి కొంచెం కష్టంగా ఉందంతే అని ఉల్ఫ్ వాళ్ళు అనుకుంటారు. అసలు ఐజెన్హేమ్ ఏం ప్లాన్ చేశాడో వీళ్ళకి అర్థం కాదు. ఐజెన్హేమ్ మెజిషియన్ నుంచి మాంత్రికుడిగా మారడంతో జనాల్లో అతని ఫాలోయింగ్ పెరిగిపోతుంది. అందరూ అతని వెంట పడతారు. మా వాళ్ళ ఆత్మలతో కూడా ఒకసారి మాట్లాడించవయ్యా అని చెప్పి జనాలు ఐజెన్హేమ్ వెంట పడతారు. ఐజెన్హేమ్ తన తర్వాత షోస్లో ఇంకొంతమంది ఆత్మల్ని రప్పిస్తాడు. ఇది ట్రిక్కా లేక ఐజెన్హేమ్కి నిజంగానే సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయా అని చెప్పి ఆ సిటీలో పెద్ద పెద్ద డిబేట్సే జరుగుతాయి. రోజు రోజుకి ఐజెన్హేమ్కి క్రేజ్ పెరిగిపోతూ ఉండడంతో వాడు కావాలనే ఇదంతా చేస్తున్నాడని మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి పోలీస్ ఆఫీసర్ ఉల్ఫ్ లియోకి సలహా ఇస్తాడు. వాడొక మెజిషియన్, ఆఫ్టర్ ఆల్ ఒక మెజిషియన్ని చూసి నేను భయపడాలా? వాడికి ఏవో సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయని మీరందరూ నమ్ముతారేమో, నేను వాడిని నమ్మను. అయినా జనాన్ని ఇలా మోసం చేసినందుకు మీరు వాడిని అరెస్ట్ చేయాలి కదా, అది వదిలేసి నాకు సలహా ఇస్తారేంటి, ముందా పని చూడండి అని లియో అంటాడు. అసలు ఐజెన్హేమ్ ఆ ఆత్మల్ని ఎలా రప్పిస్తున్నాడో తెలుసుకోవాలని చెప్పి వీళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఒక ప్రొజెక్టర్ ద్వారా అలా చేయొచ్చని చెప్పి వీళ్ళకి తెలిసి అది చెక్ చేస్తారు. కానీ ఐజెన్హేమ్ చూపించినంత క్లారిటీగా అయితే అది ఉండదు.
సో ఐజెన్హేమ్ ఎలా చేస్తున్నాడు అన్నది వీళ్ళకి అర్థం కాదు. ఐజెన్హేమ్ థియేటర్కి సీక్రెట్గా వెళ్ళి అక్కడ అబ్జర్వ్ చేయమని చెప్పి తన మనిషికి చెప్తాడు ఉల్ఫ్. కానీ ఐజెన్హేమ్ మనుషులు అతన్ని కనిపెట్టేసి బయటికి తన్నేస్తారు. ఈసారి ఐజెన్హేమ్ ఒక బాబు ఆత్మని ఆ థియేటర్ నుంచి బయటికి పంపుతాడు. అది చూసి అక్కడ వాళ్ళందరితో పాటు పోలీస్ ఆఫీసర్ ఉల్ఫ్ కూడా షాక్ అవుతాడు. ఆ బాబు ఆత్మ బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి ఆ షోకు వచ్చేస్తుంది. ఏంట్రా నేను చూస్తుందంతా నిజమేనా అని ఒక నిమిషం ఉల్ఫ్కి ఏం అర్థం కాకుండా పోతుంది. తర్వాత పోలీసులు ఐజెన్హేమ్ని అరెస్ట్ చేస్తారు. జనాలందరూ ఆ అరెస్ట్ని వ్యతిరేకించి స్టేషన్ దగ్గర గొడవ చేస్తుంటారు. నువ్వు ఇదంతా ఎలా చేస్తున్నావో నాకు తెలియదు, కానీ ఇది నీ మ్యాజిక్ అని నాకు తెలుసు. జనాలు మాత్రం నువ్వు మాంత్రికుడు అని అనుకుంటున్నారు. దానికి కారణం నువ్వే. జనాల్ని తప్పుదోవ పట్టించి వాళ్ళకి మూఢనమ్మకాలు ఉన్నాయని నమ్మించినందుకు నిన్ను అరెస్ట్ చేశాం అని పోలీస్ ఆఫీసర్ ఉల్ఫ్ చెప్తాడు. బయట జనాలు గొడవ చేస్తున్నారు సార్, వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది అని ఆఫీసర్ చెప్తాడు. నీ ఫ్యాన్స్ని కనుక నువ్వు కంట్రోల్ చేయకపోతే నేను జైల్లో పెట్టడం ఖాయం, ఆలోచించుకో అని ఉల్ఫ్ హెచ్చరిస్తాడు. ఐజెన్హేమ్ జనాల దగ్గరికి వెళ్ళి, మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు, నేను మాంత్రికుడిని కాదు, మెజిషియన్ని. మీరు చూస్తున్న ఆత్మలు నా మ్యాజిక్ ట్రిక్స్లో భాగమే, వాటిని మీరు సీరియస్గా తీసుకోకండి. నన్ను అభిమానించినందుకు ధన్యవాదాలు, మీరు మీ ఇంటికి వెళ్ళండి అని జనాలకు చెప్తాడు ఐజెన్హేమ్. దాంతో జనాలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. జనాలకి నిజం చెప్పేశాను కదా, నేను ఇంకా వాళ్ళని తప్పుదో పట్టించట్లేదు, మీరు ఇంక నన్ను అరెస్ట్ చేయలేరు అవునా అని ఐజెన్హేమ్ అంటాడు. దాంతో పోలీస్ ఆఫీసర్ ఉల్ఫ్ ఐజెన్హేమ్ని వదిలేస్తాడు. అదే విషయం లియోకి చెప్తే లియో ఉల్ఫ్పై సీరియస్ అవుతాడు. నా కోసం నువ్వు మంచిగా పనిచేస్తే నీకు మంచిగా ప్రమోషన్ ఇద్దాం అనుకున్నా. ఒక చిన్న కేసు పెట్టి వాడిని అరెస్ట్ చేయలేకపోతున్నావు, ఇంక నిన్ను ఎలా నమ్మమంటావు? సరే, ఈ రోజు రాత్రి వాడి షోకి నేనే అటెండ్ అవుతాను. సీక్రెట్గా వాడు చేసే ట్రిక్స్ ఏంటో నేను కనిపెడతాను అని లియో అంటాడు. చెప్పినట్టుగానే ఆ రోజు రాత్రి లియో మారువేషంలో షోకు వస్తాడు. డ్రెస్ మార్చి కలద్దాలు పెడితే వాడిని ఎవరు గుర్తుపట్టరని వాడి ఫీలింగ్. షో స్టార్ట్ అవుతుంది. ఐజెన్హేమ్ స్టేజ్ పైకి వస్తాడు. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక ఆత్మని రప్పిస్తాడు. కానీ ఆ ఆత్మ సోఫీది. అది చూసి లియో షాక్ అయిపోతాడు. మీరు సోఫీ కదా, మిమ్మల్ని ఎవరు చంపారు అని ఆడియన్స్ అడుగుతారు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లోనే ఒకరు నన్ను చంపారు అని సోఫీ చెప్తుంది. దాంతో లియోకి టెన్షన్ మొదలవుతుంది. ఆ యువరాజు లియోనే సోఫీని చంపేసి ఉంటాడు, వాడు ఇంతకు ముందు ఇలాగే ఒక అమ్మాయిని చంపేశాడు అని అక్కడున్న ఆడియన్స్ అనుకుంటారు. ఐజెన్హేమ్ ఆమెను చూసి బాధపడతాడు. అక్కడితో షో అయిపోతుంది. తర్వాత లియో ఉల్ఫ్తో మాట్లాడుతూ, చూసావా అక్కడికి వచ్చింది కాసేపు సోఫీ ఆత్మ అనుకుందాం, మరి ఆమెని నేనే చంపానని నా పేరు ఎందుకు చెప్పలేదు? వాడు కావాలనే నన్ను ఇరికించడం కోసం అలాంటి ట్రిక్స్ చేస్తున్నాడు, వాడు నా మీద పగతో ఇలా చేస్తున్నాడు అని లియో అంటాడు. నెక్స్ట్ కనుక వాడు మళ్ళీ సోఫీ ఆత్మని అక్కడికి తీసుకువస్తే వాడిని ఆన్ స్పాట్లో అరెస్ట్ చేయండి, కారణాలు కూడా అవసరం లేదు, నేను చూసుకుంటాను అని లియో చెప్తాడు. పోలీస్ ఆఫీసర్ ఉల్ఫ్ ఐజెన్హేమ్ని పిలిపించి ఆ ట్రిక్ని ఆపేయమని, లేదంటే అరెస్ట్ చేస్తాం, ఇదే ఫైనల్ వార్నింగ్ అని చెప్తాడు. వాడు నా సోఫీని చంపాడు, అంత ఈజీగా వాడిని వదలను అని ఐజెన్హేమ్ అంటాడు. వదలక ఏం చేద్దామని? అసలు నీ ప్లాన్ ఏంటి? చూడు, నాకు నిన్ను అరెస్ట్ చేయాలని లేదు, నువ్వు చాలా టాలెంటెడ్ పర్సన్వి, నీ టాలెంట్ జైల్లో ఉండిపోవడం నాకు ఇష్టం లేదు, అందుకే చెప్తున్నా, నా మాట విను అని ఉల్ఫ్ అంటాడు. నాకు సోఫీతో ఉండాలని ఉంది, అందుకే ఇదంతా చేస్తున్నా. ఆమెను ఎలాగో ఇక్కడికి తీసుకురాలేం, అట్లీస్ట్ ఆమె ఆత్మతోనైనా ఉండనివ్వండి అని ఐజెన్హేమ్ అంటాడు. ఐజెన్హేమ్ తన మాట వినడని ఉల్ఫ్కి అర్థమవుతుంది. అందుకే నెక్స్ట్ జరిగే షోకి పోలీస్ బందోబస్తు భారీగా పెడతాడు. మరోపక్క ఐజెన్హేమ్ తన పాత మేనేజర్ని పిలిచి ఫైనల్గా తన కోసం వర్క్ చేయమని, తన ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇంక్లూడింగ్ ఆ థియేటర్తో సహా అన్నీ తననే హ్యాండిల్ చేసుకోమని చెప్తాడు ఐజెన్హేమ్. షో స్టార్ట్ అవుతుంది. ఐజెన్హేమ్ మళ్ళీ సోఫీ ఆత్మని తీసుకువస్తాడు. నేను చనిపోయేటప్పుడు నా లాకెట్ ఎక్కడో పడిపోయింది అని సోఫీ ఆత్మ అంటుంది. జనాలందరూ లియోనే ఆమెను చంపేశాడని అరుస్తారు. అప్పుడు పోలీసులు ఆ ఆడియన్స్ని కంట్రోల్ చేస్తారు. ఉల్ఫ్ స్టేజ్ ఎక్కి ఐజెన్హేమ్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్తాడు. ఇదే మనం మూవీ స్టార్టింగ్లో చూసిన సీన్. సోఫీ ఆత్మ మాయమైపోతుంది. ఉల్ఫ్ ఐజెన్హేమ్ని అరెస్ట్ చేద్దామని అతన్ని పట్టుకుంటాడు. కానీ అతను ఐజెన్హేమ్ని పట్టుకోలేకపోతాడు. ఎందుకంటే అక్కడుందే ఐజెన్హేమ్ కాదు, ఐజెన్హేమ్ ఆత్మ. అది చూసి ఉల్ఫ్ షాక్ అయిపోతాడు. వారిని ఇదక్కడ మాస్ మ్యాజిక్ ట్రిక్ రా మావా అని చెప్పి ఆడియన్స్ అందరూ సర్ప్రైజ్ అయ్యి విజిల్స్ కొడతారు. నెమ్మదిగా ఐజెన్హేమ్ ఆత్మ కూడా మాయమైపోతుంది. హేయ్ ఎక్కడికి పోయాడు అని ఉల్ఫ్ వాళ్ళు దిక్కులు వెతుక్కుంటారు. వాడు ఎక్కడున్నాడో బతకండి అని చెప్పి ఉల్ఫ్ పోలీసులపై అరుస్తాడు. ఐజెన్హేమ్ గ్రూప్ మనుషులను అడిగితే ఐజెన్హేమ్ ఆ ట్రిక్ ఎలా చేశాడో వాళ్ళకి తెలియదని చెప్తారు. బిల్డింగ్ అంతా వెతుకుతారు, కానీ ఐజెన్హేమ్ దొరకడు. అతని వర్క్షాప్ని అబ్జర్వ్ చేస్తాడు ఉల్ఫ్. అక్కడ ఆరెంజ్ ట్రీ అని చెప్పి ఒక ఫైల్ ఉంటుంది. అందులో సోఫీ లాకెట్కి సంబంధించిన డ్రాయింగ్ ఉంటుంది. ఆ లాకెట్ ఏంటి, కొంపతీసి ఇది సోఫీదా అని చెప్పి ఉల్ఫ్కి డౌట్ వచ్చి లియో క్యాసిల్ దగ్గర ఉన్న ఆ హార్స్ స్టాల్ దగ్గరికి వెళ్ళి అక్కడ గడ్డిలో ఆ లాకెట్ కోసం వెతుకుతాడు. అది అక్కడే ఉంటుంది. అంటే సోఫీ ఇక్కడే చనిపోయిందనమాట. ఆ గడ్డిలో ఒక జమ్ కనిపిస్తుంది. ఆ జమ్ లియో కత్తికి ఉండడం చాలాసార్లు గమనిస్తాడు ఉల్ఫ్. ఆ కత్తిని చెక్ చేయగా దానికి ఆ జమ్ ఉండదు. సో లియోయే సోఫీని చంపాడని అప్పుడు ఉల్ఫ్కి అర్థమవుతుంది. ఆ కత్తిని అలాగే జరిగిన విషయాలన్నీ లెటర్ రాసి లియో ఫాదర్ అయిన ఆ కంట్రీ రాజుకి పంపిస్తాడు ఉల్ఫ్. సో ఆ లెటర్ రాసి పంపించేసరికి లేట్ అయింది సార్,
అందుకే మీ దగ్గర రావడానికి టైం పట్టింది అని ఉల్ఫ్ లియోకి చెప్తాడు. అంటే స్టార్టింగ్ నుంచి ఉల్ఫ్ ఐజెన్హేమ్ గురించి లియోకి చెప్తున్నాడు కదా. సో ఇదంతా జరిగిన తర్వాతే అన్నమాట ఆ సీన్. సో స్టార్టింగ్ నుంచి జరిగిందంతా లియోకి చెప్పి ఫైనల్గా మీరే విలన్ అని చెప్తాడు ఉల్ఫ్. అవును, నీకు ఈ క్యాజువల్లో సెర్చ్ చేసే రైట్ లేదనుకుంటా, అంటే రూల్స్ బ్రేక్ చేసావా అని లియో అడుగుతాడు. అవును, నాకు తెలుసు ఇక్కడ నాకు సెర్చ్ చేసే పర్మిషన్ లేదని. కిల్లర్ మీరే అని తెలిసినా మిమ్మల్ని అరెస్ట్ చేసే రైట్ కూడా లేదు. అందుకే ఈ విషయాలన్నీ మీ ఫాదర్కి ఆయన స్టాఫ్కి చెప్పా. మిగిలిన కార్యక్రమాలన్నీ వాళ్ళు చూసుకుంటారు. చెప్పడం మర్చిపోయా, మీరు రాజుగారిని దించేసి మీరే రాజు అవుదాం అనుకుంటున్నారు కదా, ఆ ప్లాన్ కూడా వాళ్ళకి చెప్పేశా అని ఉల్ఫ్ అంటాడు. మీరందరూ పిచ్చోళ్ళు. ఆ ఐజెన్హేమ్ మ్యాజిక్ ట్రిక్స్కి మీరందరూ పడిపోయారు. ఆ రోజు వాడు నా దగ్గర నుంచి ఆ కత్తిని తీసుకునేటప్పుడు ఆ స్టోన్ని లూజ్ చేసి ఉండాలి. ఆ తర్వాత అది ఆ హాట్ స్టార్ దగ్గర పడిపోయి ఉండాలి, అంతే అని లియో అంటాడు. అదేంటో కరెక్ట్గా అక్కడే పడిపోయింది. అంటే మీరు అక్కడ కత్తి వాడారన్నమాట. ఏ పర్పస్ కోసం వాడుంటారో అని ఉల్ఫ్ అంటాడు. మిమ్మల్ని ఎవ్వడూ బాగు చేయలేడు అని చెప్పి లియో ఒక గన్ తీసుకొని ఉల్ఫ్ని బెదిరిస్తాడు. ఆ కత్తి నాకు కావాలి అండ్ ఆ లెటర్ తప్పని నువ్వు అందరికీ చెప్పాలి, లేదంటే నేను చంపేస్తా అని లియో అంటాడు. చంపేయండి, నేనేం భయపడను. అయినా మీకు చంపడం కొత్త కాదు కదా. కానీ మీ వాళ్ళు ఆల్రెడీ ఇక్కడికి వచ్చేశారు. మిమ్మల్ని మరి కాసేపట్లో అరెస్ట్ చేస్తారు. లియో, నాకు ఒక విషయం అర్థం కాలేదు. సోఫీని పెళ్లి చేసుకుంటే మీరు రాజు అవుతారు, ఆమెను చంపేస్తే మీరు నేరస్తులు అవుతారు. ఇంత చిన్న లాజిక్ అలా మిస్ అయ్యారు అని ఉల్ఫ్ అంటాడు. ఈ కంట్రీ కోసం నేను చాలా చేశాను, అలాంటిది ఈరోజు నన్నే అరెస్ట్ చేయడానికి చూస్తున్నారు. మీలాంటి దద్దమ్మలు ఉన్న చోట నాలాంటి వాడు ఉండకూడదు అని చెప్పి లియో తనని తాను షూట్ చేసుకుని చనిపోతాడు. తర్వాత పోలీసులు వస్తారు. ఉల్ఫ్ జరిగింది వాళ్ళకి చెప్తాడు. తర్వాత ఉల్ఫ్ ఆ క్యాజువల్ నుంచి బయటకు వచ్చేస్తాడు. సోఫీ లాకెట్ తన దగ్గర ఉండిపోతుంది. అప్పుడే ఒక కుర్రాడు వచ్చి ఒక పార్సిల్ని అతనికి ఇస్తాడు. ఆ పార్సిల్లో ఆ ఆరెంజ్ ట్రీ బుక్ ఉంటుంది. అందులో ఆ ట్రిక్కి సంబంధించిన సీక్రెట్ ఉంటుంది. ఆ బుక్ ఎవరిచ్చారని ఉల్ఫ్ ఆ కుర్రాడిని అడగ్గా ఐజెన్హేమ్ ఇచ్చాడని చెప్తాడు. ఎప్పుడిచ్చాడు అని ఉల్ఫ్ అడగ్గా వాడు చెప్పకుండా పారిపోతాడు. తర్వాత చూస్తే సోఫీ లాకెట్ ఉల్ఫ్ దగ్గర ఉండదు. ఇందాక ఉల్ఫ్ ఆ కుర్రాడితో మాట్లాడుతున్నప్పుడు ఎవడో ఒక ముసలతను ఉల్ఫ్ని గుద్దుకుంటూ వెళ్ళాడు. వాడే ఆ లాకెట్ కొట్టేశాడని ఉల్ఫ్కి అర్థమవుతుంది. ఆ ముసలతన్ని అక్కడే చూడడంతో ఉల్ఫ్ వాడి వెంట పడతాడు. వాడెవడో కాదు, మారువేషంలో ఉన్న ఐజెన్హేమే. ఐజెన్హేమ్ ఉల్ఫ్ నుంచి తప్పించుకొని ట్రైన్ ఎక్కి పారిపోతాడు. అప్పుడు ఉల్ఫ్కి ఒక్కసారిగా అన్ని విషయాలు కళ్ళ ముందు గిర్రమని తిరుగుతాయి. ముందుగా ఐజెన్హేమ్ స్టేషన్ దగ్గర ఒక ముసలతనంతో మాట్లాడాడు కదా, అతను గుర్తుకొస్తాడు. ఆ ఓల్డ్ మ్యాన్ ఎవరో కాదు, సోఫీ చనిపోయిందని వీళ్ళకి చెప్పిన ఆ డాక్టరే. సో ఆ డాక్టర్ ఫేక్, అతను ఐజెన్హేమ్ మనిషి. అంటే సోఫీ చనిపోలేదు, బ్రతికే ఉందన్నమాట. ఆ రోజు లియో మందు తాగి సోఫీతో గొడవ పడ్డాడు కదా, లియో తాగే డ్రింక్లో సోఫీ మత్తుమందు కలిపింది. అందుకే లియోకి ఆ రోజు ఏం జరిగిందో సరిగ్గా గుర్తు లేకుండా పోయింది. ఇదంతా ఐజెన్హేమ్ ప్లానే. సోఫీ చనిపోయిందని నన్ను నమ్మించడం కోసం ఆ లాకెట్ని అక్కడే వదిలేసింది. లియో కత్తికి ఉన్న స్టోన్ అక్కడే పడేసింది. అవి చూసిన నాకు అతని మీద డౌట్ రావాలని. అవి అక్కడే ఉన్నాయని నాకు తెలియాలి అంటే ఫస్ట్ నన్ను నమ్మించాలి. అందుకే సోఫీ ఆత్మ అనే ట్రిక్ వాడి నన్ను నమ్మించాడు. ఆ రోజు నేను సోఫీ డెడ్ బాడీని చెక్ చేశాను, ఆమెకి పల్స్ లేదు, కానీ అది కూడా ఫేక్ అన్నమాట అని ఉల్ఫ్ అనుకుంటాడు. అయితే అక్కడ మనకేం చూపిస్తారంటే సోఫీకి ఏదో మందు ఇవ్వడం వల్ల మళ్ళీ ఆమెకి స్పృహ వచ్చినట్టుగా మనకు చూపిస్తారు. రెండిట్లో ఎలా అనుకుంటే ఏంటి, ప్లాన్ అయితే అదే కదా, సోఫీ చనిపోయిందని అందరినీ నమ్మించాలి. అదే చేశాడు ఐజెన్హేమ్. వారిని ఐజెన్హేమ్, మా కంట్లో ఐస్ కొట్టి తెప్పించుకున్నావు కదరా, ఈ ఉల్ఫ్ గాడిని ఉల్ఫాన్ చేసావు కదరా అని ఉల్ఫ్ అనుకుంటాడు. ఉల్ఫ్ అనుకున్నట్టుగానే ఐజెన్హేమ్ బ్రతికే ఉన్న సోఫీని కలుసుకుని ఆ లాకెట్ని ఆమెకి తిరిగిస్తాడు. అక్కడితో ఆ మూవీ ఎండ్ అవుతుంది. అయితే ఆ ఆత్మట్రిక్ ఎలా చేశాడు అన్నది మాత్రం మూవీలో మనకు చూపించరు. వీళ్ళు బ్రతుకున్నారని తెలిస్తే లియో ఎప్పటికీ వీళ్ళని వదలడు. అందుకే లియో ఎప్పటికీ వీళ్ళ వెంట పడకూడదంటే సోఫీ చనిపోయిందని వాడితో పాటు అక్కడ ఉన్న అందరినీ నమ్మించాలి. అలాగే సోఫీని వాడే మర్డర్ చేశాడని నమ్మిస్తే వీళ్ళకి ఇంక తిరిగి ఉండదు. అందుకే ఐజెన్హేమ్ అలా ప్లాన్ చేశాడనమాట. అది ది ఇల్యూషనిస్ట్ మూవీ స్టోరీ. ఐ హోప్ ఈ మూవీని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.